Hi guys, welcome to Cricket Channel Venkatesh. ఇండియా ఇంగ్లాండ్ మధ్య 5 మ్యాచ్ T20 సిరీస్ రేపటి నుంచి స్టార్ట్ కాబోతుంది. ఫస్ట్ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ కోల్కతాలో జరగబోతుంది. మరి ఈ మ్యాచ్లో ఇండియా 11 ఎలా ఉండబోతుంది అనేది కాస్త ముందుగానే మనం చూసేద్దాం. పర్టికులర్లీ ఏంటంటే నితీష్ కుమార్ రెడ్డిని టీంలో పెట్టారు. నితీష్ కుమార్ రెడ్డికి 11లో ఛాన్స్ ఉందా లేదా అనేది మనం చూద్దాం. బౌలర్స్ ఎవరు ఉంటారు? నలుగురు స్పిన్నర్స్ ఉన్నారు. నలుగురు స్పిన్నర్స్లో ముగ్గురు ఆడతారా, ఇద్దరు ఆడతారా? ఆడితే ఏ స్పిన్నర్స్ ఆడతారు? అలాగే కీపర్ ఎవరు ఉంటారు? ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. నితీష్ కుమార్ రెడ్డికి యాక్చువల్గా రెస్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఎవరైతే బీజీటీ సిరీస్లో ఆడారో, మన బార్డర్ గవాస్కర్ ట్రోఫీ 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో ఆడారో, దాంట్లో చాలామంది ప్లేయర్స్కి రెస్ట్ ఇచ్చారు. హర్షిత్ రాణా లాంటి వాళ్ళకి ఇవ్వలేదు. హర్షిత్ రాణా హ్యాస్ నాట్ ప్లేడ్ మెనీ మ్యాచెస్. వాషింగ్టన్ కూడా అన్ని మ్యాచ్లు ఆడలేదు. బట్ నితీష్ కుమార్ రెడ్డి ప్లేడ్ ఆల్ 5 టెస్ట్ మ్యాచెస్. ఈవెన్ యంగ్స్టర్స్ లైక్ జైస్వాల్, గిల్ వాళ్ళకు కూడా రెస్ట్ ఇచ్చారు. ఇంకా బుమ్రా లాంటి వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బుమ్రా ఎనీవే ఈజ్ ఇన్ ద ఇంజర్డ్ లిస్ట్ ప్రస్తుతానికైతే. సో నితీష్కి ఒక్కటికే దీంట్లో స్థానం కల్పించారు. మరి కల్పించినారంటే అతను రెస్ట్ ఇవ్వకుండా 5 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. యంగ్స్టర్ అయినప్పటికీ 5 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. అతను రెస్ట్ ఇచ్చింటే బాగుండగా ఎందుకు పెట్టారు? దానికి ఒక స్పెసిఫిక్ రీజన్ ఉందని నేను అనుకుంటున్నాను. సో ముందుగా 11 ఎలా ఉండబోతుంది అనేది మనం చూద్దాం. తర్వాత నితీష్ ఆ 11లో ఫస్ట్ మ్యాచ్లో ఎందుకు ఉండకపోవచ్చు అనేది నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ పొరపాటున రేపు నితీష్ ఉన్నాడు అనుకోండి 11లో, మీరు నన్ను మామూలుగా ఆడుకోరు కదా, రకరకాలుగా తెప్పి పడుస్తారు. నితీష్ ఉన్నాడని చెప్పావు, చూడు నితీష్ ఉన్నాడు, ఎప్పుడైతే నేను చెప్పిన అన్ని తప్పులు అవుతాయి అని చెప్పి ఇంకా అంటే ఛాన్స్ దొరికితే ఎక్కడైనా ఎవరైనా చిన్నపాటి అవకాశం ఇస్తే మాత్రం భలే అటాక్ చేస్తారు కదా. సో ఇది ఇక్కడ ఈ ప్రెడిక్షన్స్ ఇవన్నీ కూడా నిజంగా కత్తి మీద సాము లాంటివి, పులి మీద స్వారీ చేయడం లాంటివి. సో ఏమాత్రం అటు ఇటు అయినా బోల్డ్ అంత క్రిటిసిజం ఫేస్ చేయాలి. బట్ వాట్ ఎవర్ ఐ వాంటెడ్ టు సే, ఆల్వేస్ ఫాలో మై హార్ట్. హెడ్ని ఫాలో అయ్యాలి కొంతమంది, హార్ట్ని ఫాలో అయ్యాలి కొంతమంది. నేను ఆల్వేస్ ఫాలో మై హార్ట్. ఐఎమ్ నాట్ ఆల్వేస్ పొలిటికల్లీ కరెక్ట్. తప్పైనా రైట్ అయినా అలా చెప్పడం కరెక్ట్ కాదని నా హెడ్ చెప్తున్నా, హార్ట్ ఏం చెప్తానని నువ్వు చెప్పాల్సింది చెప్పేసి పర్వాలేదు. నీ మాట మనసులో మాట చెప్పేసి. సో నా మనసులో మాట నేను నమ్ముకుంటాను. నా మనసులో మాట మీకు ముందు చెప్తున్నాను. సో నితీష్ ఫస్ట్ మ్యాచ్లో ఉండకపోవచ్చు అనేది నా అభిప్రాయం. అదే మీకు కన్వే చేస్తాను. సో 11 ఎలా ఉంటుందంటే అభిషేక్ శర్మ విల్ ఓపెన్ విత్ సంజు శాంసన్. సో సంజు శాంసన్కి మనకు మంచి అవకాశం. సెలెక్టర్స్ని తనకి వన్డే స్క్వాడ్లో పెట్టినందుకు వాళ్ళని ఎంబారస్ చేయడానికి అతనికి మంచి అవకాశం. అభిషేక్ శర్మ కూడా ఆన్ ఈస్ డే కెన్ బి వెరీ వెరీ డేంజరస్. అందులో అక్కడ ఈడెన్ గార్డెన్స్ స్మాల్ గ్రౌండ్, అది దాని పేరు పెద్దది కానీ నాంబడా దర్శన్ చోట అన్నట్టుగా అది అద్భుతమైన చరిత్ర ఉన్న స్టేడియం. ఐ హ్యావ్ బీన్ దేర్, ఐ హ్యావ్ సీన్ వరల్డ్ కప్ ఫైనల్ ఇన్ ఈడెన్ గార్డెన్స్. బ్యూటిఫుల్ స్టేడియం అది, కానీ సైజ్ చిన్నది. స్టేడియం ఏరియా చిన్నది. బౌండరీలు 6 ఈజీగా కొట్టచ్చు. అవుట్ఫీల్డ్ కూడా చాలా లైటింగ్ క్విక్ ఉంటుంది. సో ఈడెన్ గార్డెన్స్ ఇస్ అ హై స్కోరింగ్ వెన్యూ జనరల్లీ స్పీకింగ్. మరి చెప్పలేం మరి ఇప్పుడు ఎలా ఉందో. బట్ సో అలాంటి చోట్ల అభిషేక్ శర్మ కూడా మంచి అవకాశం. వాళ్ళిద్దరు ఓపెన్ చేస్తారు. అభిషేక్ అండ్ సంజు ఓపెన్ చేస్తారు. నెంబర్ 3లో కెప్టెన్ స్కై సూర్యకుమార్ యాదవ్. నెంబర్ 4లో మన తిలక్ వర్మ మంచి రెడ్ హాట్ ఫామ్లో ఉన్నాడు కదా ఈ ఫార్మాట్లో. ఆడిన 2 ఆఖరి T20స్లో 2 100s చేశాడు. సో తిలక్ వర్మ విల్ బి అట్ నెంబర్ 4. నెంబర్ 5లో హార్దిక్ పాండ్యా నెంబర్ 5లో ఉంటాడు. నెంబర్ 6లో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ నిన్న ఇప్పుడు బర్త్డే అయింది అనుకుంటారు అక్షర్ పటేల్. సో నెంబర్ 6లో అక్షర్ పటేల్. నెంబర్ 7లో రింకు సింగ్. సో ఈ లైనప్లో ఎవరి ప్లేస్లో మరి నితీష్ వస్తాడు? కష్టం కదా. సో నెంబర్ 7లో. నెంబర్ 8లో వాషింగ్టన్ సుందర్ ఉంటాడని అనుకుంటున్నాను. ఎందుకంటే వాషింగ్టన్ సుందర్ ఉంటాడు బికాస్ 7 దాకా బ్యాటింగ్ ఉండి 4 టెయిల్ ఉంటే కొంచెం టెయిల్ లాంగ్ అవుతుంది. అలా కాకుండా మనకి ఒక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ ఉన్నాడు కాబట్టి వాషింగ్టన్ ఆడిస్తారు అని అనుకుంటున్నాను. సో నెంబర్ 8లో వాషింగ్టన్. నెంబర్ 9లో హర్షదీప్ సింగ్. 10లో మొహమ్మద్ షమి. 11లో వరుణ్ చక్రవర్తి. ఇది నా 11. మిస్ అయ్యారు ఎవరెవరు అక్కడ? మిస్ అయింది ఎవరు అంటే మీకు ధ్రువ్ జురెల్ లేడు, సెకండ్ కీపర్ లేడు. రవి బిష్నోయ్ లేడు. రవి బిష్నోయ్ ఖచ్చితంగా ఉండాలి కదా, ఖచ్చితంగా ఉండాలి. హీఈస్ ఎ వెరీ గుడ్ బౌలర్, మన ఫస్ట్ చాయిస్ యాక్చువల్గా. కానీ ఈ సెటప్లో అతను ఎందుకు ఉండడని అనుకుంటున్నానంటే వరుణ్ చక్రవర్తి సౌత్ ఆఫ్రికాలో చాలా బాగా బౌలింగ్ చేశాడు. అన్లకీ టు మిస్ అవుట్ ఇన్ ది ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్.
Varun Chakravarti is a wicket-taking bowler and he played a lot of cricket in Eden Gardens for KKR ఆడతాడు కాబట్టి. సో ఈ మ్యాచ్లో అతను 5 మ్యాచ్ల సిరీస్ కాబట్టి ప్లేయర్స్ని అటు ఇటు అవుతారు. వాషింగ్టన్ సుందర్ ఎందుకు స్టార్ట్ అవుతాడంటే బికాస్ ఈజ్ ఎ బ్యాట్స్మెన్, బ్యాటింగ్ ఆల్రౌండర్, అతను బౌలింగ్ కూడా బాగా చేస్తాడు, ఈజ్ ఎ జెన్యున్ ఆల్రౌండర్. సో వాషింగ్టన్ ఎందుకు ఉంటాడంటే రవి బిష్ణోయ్ కాకుండా నా దృష్టిలో బికాస్ అతను బ్యాటింగ్లో డెప్త్ ఇస్తాడు. అదే మీరు బిష్ణోయ్ని ఆడించారనుకోండి ఆ డెప్త్ దొరకదు మనకి. సో ఆ థింకింగ్తో వెళ్తారు. లేదు అటాకింగ్ ఆప్షన్ ఉండాలి, బిష్ణోయ్ ఉండాలి, వరుణ్ చక్రవర్తిలో ఇద్దరు వికెట్ టేకింగ్ బౌలర్స్, ఇంగ్లీష్ బ్యాట్స్మెన్, లెగ్ స్పిన్నర్స్ ఆడడానికి ఇబ్బంది పడతారనుకుంటే రవి బిష్ణోయ్ వస్తాడు. బట్ ఇన్ జనరల్ నా దృష్టిలో రవి బిష్ణోయ్ ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. ఇంకెవరు మిస్ అవుతారు? కోర్స్ హర్షిత్ రాణా మిస్ అవుతాడు అండ్ నితీష్ కుమార్ రెడ్డి కూడా మిస్ అవుతాడు. నితీష్ కుమార్ రెడ్డి యాక్చువల్గా అయితే ఉండకూడదు, అతను కూడా రెస్ట్ ఇవ్వాలి. ఎందుకు అతను ఆడిస్తున్నారంటే నా దృష్టిలో హార్దిక్ పాండ్యా ఈ సిరీస్కి సెలెక్ట్ అయ్యాడు, ప్లస్ తర్వాత ఇంగ్లాండ్తో జరగబోయే 3 వన్డేస్ సెలెక్ట్, అంటే 8 మ్యాచ్లు ఆడతాడు అతను. సపోజ్ టు ప్లే 8 మ్యాచెస్ బిఫోర్ ది ఛాంపియన్స్ ట్రోఫీ. అది అతనికి లోడ్ అవుతుంది. హార్దిక్ పాండ్యా కూడా కొంచెం ఇంజరీ ప్రోన్ ప్లేయర్. సో ఇన్ని మ్యాచ్లు ఆడేస్తే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు అతనికి కొంచెం వర్క్ లోడ్ ప్రాబ్లం అవుతుంది. అందుకని నేను ఏమనుకుంటున్నానంటే నితీష్ కుమార్ రెడ్డి సెలెక్షన్ ప్యూర్లీ వాజ్ డన్ టు గివ్ సమ్ రెస్ట్ టు హార్దిక్ పాండ్యా బహుశా మొదటి 2-3 మ్యాచ్లు ఆడతాడు, తర్వాత చివరి 2 మ్యాచ్లు నితీష్ కుమార్ రెడ్డి ఆడతాడు. లైక్ ఫర్ లైక్ రీప్లేస్మెంట్. మేబీ బౌలర్గా అతనికి సరితూగేంత ప్లేయర్ కాదు ఇప్పటికీ నితీష్ కుమార్, ఇంకా తన బౌలింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. బట్ నితీష్ సెలెక్షన్ ప్యూర్లీ ఆ బేసిస్ మీద జరిగింది. హార్దిక్ పాండ్యాకి సఫిషియంట్ రెస్ట్ ఇవ్వాలి. 5 మ్యాచ్లు ఆడే పరిస్థితి ఉండదు. సో హార్దిక్ పాండ్యాని కొన్ని మ్యాచ్లు కూర్చోబెట్టి అతను రెస్ట్ ఇచ్చి నితీష్ని ఆడిస్తారు. అందుకే అతను సెలెక్ట్ చేశారు. ఎందుకంటే ఈ లైనప్లో నితీష్ వచ్చే అవకాశం కనపడుతుంది. మనం అనొచ్చు మీరు వాషింగ్టన్ బదులు నితీష్ని ఆడించవచ్చు కదా, ఆడించవచ్చు. కానీ మీకు ఏంటంటే 5 ప్యూర్ బౌలర్స్ అయిపోతారు. అండ్ 6th బౌలింగ్ ఆప్షన్ కోసం యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ సంబడి లైక్ అభిషేక్ శర్మ, తిలక్ వర్మ ఆర్ నితీష్. సో వీళ్ళంతా ప్యూర్ బౌలర్స్ కాదు. వేరాజ్ వాషింగ్టన్ కెన్ గివ్ యూ అట్లీస్ట్ 6-7 అవర్స్. పవర్ ప్లేలో కూడా బౌలింగ్ వేయగలడు. సో వాషింగ్టన్ ఉంటాడు, నితీష్ ఉండడు అని అనుకుంటాను. సో నితీష్ ఫస్ట్ మ్యాచ్లో ఉండకపోవచ్చని నా అభిప్రాయం మాత్రమే. అంటే నేను చెప్పిన లాజిక్ మీకు అర్థమైంది అనుకుంటా. ఎమోషనల్గా ఆలోచించకండి. అదేంటి నితీష్ తెలుగు వాళ్ళు ఛాంపియన్స్ ట్రోఫీలో ఎవరూ లేరు, సిరాజ్ని డ్రాప్ చేశారు, తిలక్ని డ్రాప్ చేశారు, నితీష్ని డ్రాప్ చేశారు. ఇక్కడ ఇద్దరు తెలుగు వాళ్ళు ఉంటే సిరాజ్ అలాగే లేడు. వీళ్ళిద్దరిలో ఒకడిని ఉండకూడదని నువ్వే చెప్తావా అని ఎమోషనల్గా మాట్లాడితే నేనేం చెప్పలేను. లాజికల్గా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. లాజికల్గా ఏంటంటే నితీష్ ఈస్ దేర్ ఇన్ ద టీమ్ టు గివ్ సమ్ రిలీఫ్ టు హార్దిక్ పాండ్యా, అవర్ ప్రీమియర్ ఆల్రౌండర్ ఇన్ దిస్ ఫార్మాట్. సో అతనికి రిలీఫ్ ఇవ్వడం కోసం ఉన్నాడు నితీష్ కుమార్ రెడ్డి అని అనుకుంటున్నాను. సో అందులో ఇక్కడ లైనప్ చూస్తే మీరు చూడండి, ఫస్ట్లో అభిషేక్, సంజు, స్కై, తిలక్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ అండ్ రింకు సింగ్ వీళ్ళందరూ ఉండగా నితీష్కి టాప్ ఆర్డర్లో స్థానాలు లభించే అవకాశం చాలా కష్టం ఇప్పుడున్న లైనప్లో. యాక్చువల్లీ ఒకవేళ నాకు అర్థం కాదు ఏంటంటే గిల్ అండ్ యశస్వి కూడా T20 ఫార్మాట్లో వస్తే వీళ్ళందరినీ ఎక్కడ అకామిడేట్ చేస్తారు, ఎవరు ఉండరు అనేది ఆలోచించడానికి చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఇఫ్ ఎవ్రీబడి ఈజ్ అవైలబుల్ ఫర్ సెలెక్షన్, బ్యాటింగ్ స్లాట్స్ మధ్య విపరీతమైన పోటీ ఉండే, ఒక్కొక్క స్లాట్కి 2-3 రెడీగా ఉంటారు. చూడండి, ఓపెనర్ గిల్, సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, ఇంకా మాట్లాడితే ఇషాన్ కిషన్, వీళ్ళందరూ రెడీగా ఉన్నారు ఓపెనింగ్ స్లాట్కి. సో ఒక్కొక్క స్లాట్కి 3-4 ప్లేయర్స్ రెడీగా ఉన్నారు T20లో. సో దట్ ఈస్ ది కైండ్ ఆఫ్ టాలెంట్ దట్ వీ హ్యావ్ ఇన్ దిస్ ఫార్మాట్. చాలా కష్టం 11 సెలెక్ట్ చేయడం, చాలా కష్టం. కానీ నేను అనుకున్నది ఇది, వెరీ అన్ఫార్చునేట్ ఫర్ నితీష్ అండ్ రవి బిష్ణోయ్ టు మిస్ అవుట్. కానీ తప్పదు కదా, ఇప్పుడు షమీకి వీళ్ళకి అందరికీ అవకాశాలు వస్తాయి. ఇప్పుడు మొహమ్మద్ షమీని కూడా 5 మ్యాచ్లకు ఆడించారు, అతను 3 మ్యాచ్లు ఆడిస్తారు, అతని వర్క్లోడ్ కూడా మేనేజ్ చేస్తారు. సో ఈ ఎక్స్ట్రా ప్లేయర్స్ ఎవరైతే ఎవరున్నారో వీళ్ళందరినీ రొటేట్ 5 మ్యాచ్ల సిరీస్ కాబట్టి అందరికీ అవకాశం వస్తుంది నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో